రాజకీయాల్లో గ్రాఫ్ పెరగాలంటే ఒక్క సంఘటన సరిపోతుంది. రాజకీయ నాయకుడికైనా పార్టీకైనా అయిపోయిందని అనుకున్న తెలంగాణ టీడీపీ పుంజుకునే పరిస్థితికి చేరుకున్న విషయం తెలిసిందే. ఏపీలో పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణపై చంద్రబాబు ఫోకస్ పెంచారు. ఈ క్రమంలో వారానికి ఒకసారి అక్కడ పర్యటించడం, నాయకులతో భేటీ కావడం తెలిసిందే. అదే సమయంలో పార్టీని పుంజుకునేలా చేసేందుకు కూడా చంద్రబాబు ప్రాధాన్యం ఇచ్చారు. కానీ నిన్న మొన్నటి వరకు స్తబ్దుగా ఉన్న పరిస్థితి ఇప్పుడు తెలంగాణలో మారిన పరిస్థితుల నేపథ్యంలో అనూహ్యంగా మారిపోయింది. హైడ్రా రంగంలోకి దిగిన తర్వాత తన మన అనే తేడా లేకుండా కూల్చివేతలు సాగుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి ఎవరు మాట వినకుండా దూసుకుపోతున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం బీఆర్ఎస్ ఎస్ లో ఉంటూ ఆ పార్టీపై గుస్సాగా ఉన్న నాయకులు కాంగ్రెస్ లో చేరేందుకు ప్రయత్నించారు. కానీ లెక్కలు కుదరక మౌనంగా ఉండిపోయారు. ఇక ఇప్పుడు వారికి ప్రధాన ప్రత్యామ్నాయంగా టీడీపీ కనిపించడం గమనార్హం. ఈ క్రమంలోనే పాత నాయకులు, మాజీ మంత్రులు కూడా ఇప్పుడు ఏరికోరి టీడీపీ దారిలోకి వస్తున్నారు. వరుసగా పార్టీ అధినేత చంద్రబాబును కలుస్తున్నారు. మనసులో మాట చెబుతున్నారు. దీనికి చంద్రబాబు కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తుండటంతో పార్టీలో చేరేందుకు నాయకులు రెడీ అయ్యారు. టీడీపీలో చేరేవారి ఆశ అభిలాషలు చాలానే ఉన్నాయి. ఏపీలో అధికారంలో ఉన్న పార్టీ కావడంతో తెలంగాణలో తమకు తమ వ్యాపారాలకు ఇబ్బందులు లేకుండా ముందుకు సాగేందుకు అవకాశం ఉంటుందన్న ఆశ ఒకటే. పార్టీ పరంగా, రాజకీయాల పరంగా టీడీపీలో చాలా అవకాశాలు ఉన్నాయి. పైగా సానుభూతి పవనాలు కూడా టీడీపీకి ఎక్కువగానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీలోకి చేరడం ద్వారా తమకు ఒక బలమైన అండ లభిస్తుందన్న ఉద్దేశం కనిపిస్తుంది. ఇక బలమైన నాయకులుగా పేరున్న వారు, ఆర్థికంగా ఖర్చు పెట్టగల నాయకులు కావడంతో టీడీపీకి మేలు చేకూర్చుతుందన్న అంచనాలు కూడా వస్తున్నాయి. సో వీరి చేరిక తర్వాత మరికొంతమంది కూడా టీడీపీ గూటికి చేరే అవకాశం ఉంది. ఎన్నికల్లో టీటీడీపీ పోటీ ఖాయం.